చెప్పండి. ఎందుకొచ్చారు? మాకు ఎప్పుడూ ఏవో సమస్యలు ఉంటున్నాయి. ఏమిటా కష్టాలు? నా ఆరోగ్యం చెడిపోతుంది. వీడి ఆరోగ్యం, వీళ్ళ నాన్న ఆరోగ్యం బాగుండదు. చదువుకున్నారా? ఎక్కడి వరకు? ఇంటారండి. చాలా? ఇంటర్ చదివారు సరే, కానీ అది సరిగ్గా చదివారా? చెప్పండి. అసలు ఏ విధంగా చదివారు మీరు ఇంటర్? చేయలేదా? ఇక్కడ రాయబడింది. దీపక్ గారు, మీ ఇంట్లో ప్రేతాత్మ యొక్క ప్రభావం ఉంది. అదే మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని కష్టాలకు గురి చేస్తుంది. మీ అమ్మగారికి రోగాలు వచ్చేలా చేసి పీడిస్తూ ఉంటుంది. మిగిలిన కుటుంబ సభ్యులను కూడా పీడిస్తుంది. దాంతోపాటుగా కండరాల్లో నొప్పి ఉంటుంది. మరియు మిమ్మల్ని కూడా సరిగ్గా చదువుకోనీయకుండా చేస్తుంది ఈ ప్రేతాత్మ. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో ఎలాంటి శుభకార్యం కూడా జరగడం లేదు. గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లోకి వెళ్ళగానే మనశ్శాంతి లేకుండా పోతుంది. మరియు చుట్టాలతో మీకున్న సంబంధాన్ని తెంచేస్తూ ఉంటుంది. ప్రేమాప్యాయత లేకుండా చేస్తుంది మీకు. అవునండి. ఇంకో విషయం ఉంది. అయితే మీ ఇంట్లో దిగ్బంధనం కూడా విధించడం జరిగింది. ఎవరితో విధించారు? ఒక ముస్లిం మతంతో చేయించాం. అప్పుడు చేశారా? ముస్లిం మతంతో ఇక్కడ రాయబడి ఉంది. అయితే మీ ఇంటిపైన ముస్లిం దిగ్బంధనం ఉంది.